అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన నిమిత్తమై శాపమయ్యి ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విడిపించడానికి, రక్షించడానికి, అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అక్కడ మరణ శిక్ష విధించడము జరిగింది. కానీ దీని నుంచి మనను విడిపించడానికి దేవాతి దేవుడు మన పాపములను ఆయన మీద మోసుకొని ఉన్నాడు. అందుకే మనము చూచినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఆయన మన నిమిత్తమై గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. మనకు రావలసిన శాపమంతయు కూడా ఆయన భరించి ఉన్నాడు. మనము చూచినప్పుడు ఆయన సమస్తమును అనుభవిస్తూ కూడా మౌనముగా ఉన్నాడు. మన నిమిత్తమై శాపమై ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే శాపమును కొట్టివేసి ఆశీర్వాదమును మనకు దయచేయడానికి, సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా మార్చడానికి క్రీస్తు యేసు తన శరీరం అందే సమస్తమును మన నిమిత్తమై భరించి ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనము చూచినప్పుడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను ఆయన శరీరమందు మోసుకొని ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. వ్యాధి అనే శాపము, రోగము అనే శాపము, పాపము వలన వచ్చు శాపము, ఇవన్నిటి నుంచి కూడా మానవులని విడిపించడానికి, ఆయన పొందిన దెబ్బలచే స్వస్థతను దయచేయడానికి ఆయన మన నిమిత్తమై శాపముగా మారిపోయి ఉన్నాడు. ఎందుకనగా మానవులని రక్షించి, ఆశీర్వదించి, దీవించి అనిత్య జీవముకు వారసులుగా మార్చడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువే శాపగ్రహిగా మారి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, ధర్మశాస్త్రము విధించిన శాపమును తండ్రి కొట్టివేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి దిగి వచ్చిన మా గొప్ప దేవ మీకు స్తుతులు. మా నిమిత్తమై తండ్రి సమస్తమును భరించి మాకు తండ్రి అపరలోక రాజ్యాన్ని, అనిత్య జీవాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.